హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇదైతే మాత్రం ఈ ప్రమిదలైతే నేను దీపావళికి తెచ్చుకున్నానండి. అప్పుడు వెంకటేశ్వర కుండల దుకాణం దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. అప్పుడు రూ. 30 ఒకటి పడ్డాయండి. ఇప్పుడు మాత్రం ఈ 2 కలిపి రూ. 100 డిజైన్‌గా ఉన్నాయి కదండీ కొద్దిగా. అందుకని మళ్ళీ ఇంత గట్టిగా అయితే ఉండవండి. అస్సలు ఉండవండి చెప్తున్నాను. మనం వెళ్ళినప్పుడే కాసింత ఎక్కువ తెచ్చుకుంటే మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడే మనకు పనికొస్తుందేమో అని ఏదైనా వస్తువు తెచ్చుకుంటే ఇలా వృధా పోదండి. అప్పుడైతే తెచ్చుకున్నానండి. ఇప్పుడు పనికొచ్చింది. ఇది శివరాత్రి రోజు సాయంత్రం అండి. సాయంత్రం పూట నేను మొత్తం ఇలా విభూదితో పెట్టుకుంటూ, ఆ తర్వాత గంధం వినాయకుడండి, విభూది శివుడైతే, అమ్మవారు కుంకుమ అండి. ఈ 3 కలిపి బొట్లు పెట్టేస్తానండి. ఎందుకంటే ఇవి నేను నీళ్ళల్లో పెట్టలేదండి. చాలా సేపు పెట్టకపోవడం వల్ల ఈ బొట్టు పెడుతున్న కొద్దీ ఆరిపోతుందండి ఇలాగా. కొంచెం మనమేంటంటే నీళ్ళల్లో పెట్టేస్తే ముందు రోజు కాసింత నైట్ నీళ్ళల్లో పెట్టుకుంటే ఇలా ఏమీ జరగదండి. కాకపోతే ఇంక అప్పటికప్పుడు పెట్టుకునేయే కదా అన్నట్టుగా అనుకున్నాను. కొద్దిగా క్లీన్ చేసేసి తీసుకొచ్చి బొట్లు పెట్టుకుంటున్నానండి. ఇలా ఈ దీపాన్నయితే మాత్రం అఖండ దీపానికండి ఇది ప్రిపేర్ చేసుకోవడం నేను. అఖండ దీపం అంటే శివరాత్రి రోజు సాయంత్రం పూటే పెడతామండి. మా ఇంట్లో మాత్రం సాయంత్రం పూట పెట్టి సోమవారం ఈవినింగ్ వరకు వెలిగేలా చూసుకుంటామండి. ఇదెక్కడన్నా హాల్‌లో వెలిగించుకున్నా, ఎక్కడున్నా కూడా గాలికి ఏమీ కాకుండా చూసుకోవాలండి. ఒకవేళ ఏదన్నా అయిందనుకోండి, పొరపాటున గాలొచ్చి ఏదన్నా మళ్ళీ కొండెక్కినా కూడా ఇంక మళ్ళీ వెలిగించకూడదండి. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం అండి. అది ఇంకా కొండెక్కితే పర్వాలేదండి. ఎందుకంటే ఇంకేదో ఓ రకంగా దేవుడికి దండం పెట్టుకోవచ్చు. కొంతమంది మళ్ళీ వెలిగిస్తారండి. తప్పులేదు. ఏమీ పర్వాలేదండి. కానీ ఒకవేళ పోతే మాత్రం నేను మళ్ళీ వెలిగించనండి. నాకు ఒక సంవత్సరం మాత్రం అర్ధరాత్రి అండి. అర్ధరాత్రి ఇంకా మా అబ్బాయి తెలియకుండా గబుక్కున ఫ్యానేసేసరికి అది గాలొచ్చిపోయిందండి. ఇంకప్పుడు నాకు అనుభవంలో ఉందండి. మనం ఎందుకంటే ఇలాంటియి చెప్పకూడదు కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఫస్టే మనం అనుకుంటే ఒకవేళ కొండెక్కినా ఏదైనా స్వామి నీ పేరు మీద మళ్ళీ వెలిగిస్తాననని చెప్పుకోండి. చెప్పి చేయండి. ఈ పని ఏం పర్వాలేదు. ఎందుకనంటే ఇలా చెప్పడం వల్ల మనకే బాధ కాదండి. స్వామి చూసుకుంటారు అనేది ఉంటది. వెలిగించిన తర్వాత ఏదన్నా అయిందనుకోండి ఇంకప్పుడు వెలిగించాలా వద్దా అనేది సందేహంలో ఉంటారండి. ఇలా అయితే మాత్రం అన్నిటికి బొట్లు పెట్టుకున్నానండి.